హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేనైతే ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేశాను. టేస్ట్ చాలా బా వచ్చింది. ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ ఏసి పిండి కలుపుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని. ఇక్కడ పిండి ఎట్లా రావాలంటే కొంచెం స్టిక్కీగా ఉండాలి. ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీలో ఆయిల్ అండ్ ఘీ తీసుకొని పిండిలో వేసేసుకుంటున్నాను. ఇది 3-4 అవర్స్ నానాలి. అప్పుడే బాగుంటాయి బొబ్బట్లు సాఫ్ట్‌గా. నెక్స్ట్ లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి 3/4 కప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇది కుక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటే అది రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సర్ జార్‌లోకి 3-4 ఇలాచీ ఏసుకొని, ఈ పప్పు ఏసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక థిక్ కడాయి పెట్టుకొని దాంట్లోకి నేను 1 కప్ మైదాకి 1 కప్ జాగరి తీసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని దీన్ని బాగా కుక్ చేసుకున్నాను. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. కన్సిస్టెన్సీ అయితే ఇట్లా వచ్చింది, కొంచెం గట్టిగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్‌గా చల్లార్చుకోవాలి. ఇక్కడైతే నేను ఉండలు ఈ సైజులో చేసుకున్నాను. ఇప్పుడు మైదా పిండిని కూడా చిన్న ఉండలు చేసుకొని ఈ స్టఫ్ పెట్టేసుకొని చేత్తోనే అట్లా చపాతీలాగా చేసుకొని ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని కాల్చుకున్నాను. చూసారు కదా, చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.